ఏపీ తిరుమలలో లగేజ్ కౌంటర్ తరహాలో పాదరక్షల కౌంటర్ ఏర్పాటు చేసింది టీటీడీ. పాదరక్షల నిర్వహణకు క్యూఆర్ కోడ్తో ఆధునిక వ్యవస్థ తీసుకొచ్చామన్నారు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి. తిరుమలలో తరికొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం దగ్గర కొత్తగా ఏర్పాటు చేసింది క్యూఆర్ కోడ్ ఆధారిత పాదరక్షల కౌంటర్ను ప్రారంభించారు అదనపు ఈవో. కొండపై భక్తులు ఎదుర్కొంటున్న పాదరక్షల నిర్వహణ సమస్యకు శాశ్వత పరిష్కారంగా ఈ సిస్టమ్ తీసుకొచ్చామన్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 దగ్గర పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన విధానం మంచి ఫలితాలిచ్చిందని వివరించారు. తిరుమలలోని పలు ప్రాంతాల్లో 8 కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. భక్తులు తమ పాదరక్షలను కౌంటర్ దగ్గర అప్పగించగానే వారికి క్యూఆర్ కోడ్తో స్లిప్ ఇస్తారని, ఆ స్లిప్లో పాదరక్షల సంఖ్య, సైజ్, ర్యాక్ నెంబర్, బాక్స్ నెంబర్, వాటిని ఉంచిన ప్లేస్ వివరాలు ఉంటాయని తెలిపారు. భక్తులు ఆ స్లిప్ను స్కాన్ చేయగానే పాదరక్షలు ఉన్న ప్లేస్ డిస్ప్లే అవుతుందని చెప్పారు. దీంతో అతి తక్కువ టైంలోనే భక్తులకు తమ పాదరక్షలు తిరిగి తీసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు అదనపు ఈవో వెంకయ్య చౌదరి. కొండపైన చెప్పుల మేనేజ్మెంట్ అనేది ఒక పెద్ద సమస్య. చాలాసార్లు, చాలా రోజులు, చాలా మందితో డిస్కస్ చేసిన తర్వాత ఇనిషియల్గా ఒక మన వైకుంఠం 2 దగ్గర ఒక చేయటం జరిగింది. అది చాలా సక్సెస్ఫుల్ కావటంతో తర్వాత మనకి మురుగప్ప గ్రూప్ నుంచి కోరమండల్ ఫర్టిలైజర్స్ వాళ్ళు మొత్తం కొండపైన 8 కౌంటర్స్ మేనేజ్ చేయడానికి ముందుకు వచ్చారు వాళ్ళ సిఎస్ఆర్ ప్రాజెక్ట్ కింద. చాలా బ్రహ్మాండంగా ఇప్పుడు అన్ని 8 ప్లేసెస్లో కూడా 7 ప్లేసెస్లో రన్ అవుతుంది. ఇంకో ప్లేస్లో రన్ కావాలి. సత్యనారాయణ గారు వచ్చి అన్నీ మానిటర్ చేసుకొని ఒకసారి చూస్తాను రండి సార్ అంటే రావడం జరిగింది. చాలా చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఉంది. అంతకుముందు ఎక్కడ పడితే అక్కడ గుట్టలుగా చెప్పులు ఉండేవి. చాలామంది ఒకరి చెప్పులు ఇంకొకరి చెప్పులు తీసుకెళ్ళటం, లేదా ఒకే దాంట్లో గుట్టలుగా ఉండటం వలన వదిలేసి వెళ్ళిపోవటం జరుగుతూ ఉండేది. ఇప్పుడు ఈ చెప్పుల మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా ఒకసారి మనకి లగేజ్ మేనేజ్మెంట్ ఎలా చేస్తున్నామో చెప్పుల మేనేజ్మెంట్ కూడా అలానే చేస్తున్నాం.